ఎన్నో ఏళ్లుగా నా గురువు చెప్పిన మాటల కోసం ఎదురుచూస్తున్నాను. నా భగవంతుడు ఒకరోజు నన్ను ఆశీర్వదించేందుకు వస్తాడని చెప్పారు. నాకు ఆ మహదానందం ఎప్పుడొస్తుందో. లక్ష్మణ, ఇది మా భక్తురాలి ఆశ్రమం. ఈమె నిస్వార్థ ప్రేమ కోసం, భక్తి కోసం ఎంతకాలంగా ఎదురుచూస్తోంది తెలుసా? ప్రభూ, నా తపస్సు ఫలించింది. మీరు నా ఆశ్రమానికి విచ్చేశారు. నేను మీకోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. శబరి, నీ భక్తి, నీ గురువు పట్ల విశ్వాసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. ప్రభూ, ఇవి నా చేతులతో సమర్పించే చిన్న కానుక. మీకు తియ్యగా ఉంటాయా లేదో చూసుకోవాలనిపించింది. నేను ముందుగా రుచి చూసి, అనంతరం అందిస్తున్నా. అమ్మా, మీరు ముందే రుచి చూసిన పండ్లు ఎలా ఇవ్వగలిగారు? లక్ష్మణ, ఇవి భక్తి పండ్లు. ఇవి అమృతం కంటే మిన్న. ప్రేమతో సమర్పించిన ప్రతి దానం పవిత్రమే. నా జీవితం పూర్తయింది. నా ఆశ నెరవేరింది. ఇప్పుడు నేను నా గురువుల చరణాల వద్దకు వెళ్ళవచ్చు. శబరి భక్తి లాంటి భక్తిని పొందాలని ప్రతి ఒక్కరికీ ఆశించాలి. భక్తి నిజమైనదైతే భగవంతుడు స్వయంగా వచ్చి మనకు ఆశీర్వదిస్తాడు.